శత్రువులైనటువంటి ఆ యొక్క ఆయన శిలువమానం మీద మరణించే ముందు ఆయన తీసుకెళ్ళి ఈ యూదుల రాజు అంటే నీవన్నట్టే అని ఇంకా కొన్ని సందర్భాలు ఆయన సిలువేయటానికి అదంతా గోల చేస్తున్న ఆయన సమయాన్ని కొంత ఆలస్యం చేసి ఈయన గలిలియా ప్రాంతానికి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నేను చెప్పబోయే మాట ఏంటంటే, యేసయ్య సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అంశము: పాపి అడిగిన వెంటనే రక్షణ. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మానవులందరూ నశించుచుండగా వారిని రక్షించి దేవుని వైపు త్రిప్పుటకు వచ్చెను. ఆయన పాపంలో నుండి రక్షణలోనికి నడిపించుటకు వచ్చెను. లూకాసు వార్త 19:10 చూచినట్లయితే, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. ఆయన సిలువలో పలికిన మొదటి మాట. మన ప్రధాన యాజకుని విజ్ఞాపన. ఆయన అతిక్రమము చేయువారిలో ఒకడిగా ఎంచబడి ఆయన సిలువ వేయబడెను. ఆయనకు ఇరుప్రక్కల 2 దొంగలు వారు సిలువలో వేలాడుచుండిరి. మొదటి దొంగ అనగా కఠిన హృదయుడు, కుడివైపున ఉన్నవాడు 2వ దొంగ అనగా అస్తమిస్తున్న సూర్యుని వైపు తిరుగులాడువాడు. ఉదాహరణ: సూర్యరశ్మిలో మట్టి గడ్డను మంచు ముద్దని పెడితే రెండు విధాలుగా మారుతాయి. సూర్యుని వేడికి మంచు కరిగితే మట్టి ముద్ద గట్టిపడుతుంది. ఒక దొంగ ప్రభువుని హేళన చేస్తే 2వ దొంగ మారు మనసు పొందాడు. సిలువలు 3. 1. యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు. 2. రక్షింపబడిన దొంగ పాపములో చనిపోయాడు. రక్షింపబడని దొంగ పాపములో చనిపోయాడు. రక్షించబడిన దొంగ పాపము విషయంలో చనిపోయాడు. మధ్యలో ఉన్న సిలువే ఈ న్యాయాధిపతి. సిలువకు ఇరువైపులనున్న 2 దొంగలు మానవ సమాజంలో దేవుని వర్గాలు ప్రతినిధులు. 1. కుడివైపున క్షమించబడిన గొర్రెల వర్గము, 2 వైపున క్షమాపణ వేడుకొని మేకల వర్గము. ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట 2వ దొంగను ప్రభావితం చేసింది. 1. తాను పాపినని గ్రహించాడు. తన ప్రక్కన ఉన్న ప్రభువులో ఏ దోషము లేదని గ్రహించాడు. అంతేకాకుండా పరలోక రాజ్యమున్నది, ఆ రాజ్యమునకు క్రీస్తు అధిపతి అని గ్రహించి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. 4. వెంటనే ప్రభువు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని అన్నాడు. 1. తాను పాపినని గ్రహించెను. 2. తన్ను తాను రక్షించుకోనలేనని ఎరిగెను. 3. క్రీస్తునందు విశ్వాసం ఉంచెను. 4. ప్రార్థించెను. యేసు యెరికో పట్టణం గుండా వెలుచుండగా జక్కయ్యను చూశాడు. జక్కయ్య ఏ విధంగా ఉన్నాడంటే, యేసుని చూడాలని ఎంతో ఆశగా మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టుకి ఆకుల చాటున దాగుకొని చూస్తున్నప్పుడు యేసయ్య వచ్చి, జక్కయ్య తొందరగా నువ్వు చెట్టు దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య రక్షింపబడ్డాడు. మొదటి దొంగ ఆఖరి క్షణంలో కూడా యేసును దూషించి నరకమునకు వెళ్ళిపోయాడు. 2వ దొంగ యేసు రక్షకుడని గుర్తించి, యేసు నీ రాజ్యములో చేర్చుకోమనగానే పరదేశిలో చేర్చుకొనబడెను. పేతురును చూసినట్లయితే సముద్రంలో దోణిలో వెళ్తున్నప్పుడు యేసు నీళ్ళ మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు భయపడ్డాడు. దెయ్యము భూతమని భయపడ్డాడు. కానీ యేసు వెంటనే నేనే భయపడొద్దు అని దేవుడు మాట్లాడినప్పుడు
యేసయ్య నీళ్ళ మీద నడుచుండగా నన్ను నడిపించు, నీవు దేవుడు అయితే నన్ను నడిపించు అని యేసయ్యను అడిగాడు. అప్పుడు యేసయ్యను చూసి నడుస్తున్నప్పుడు, గాలి చేత అలల చేత కొట్టబడుతున్నప్పుడు యేసయ్యను చూసినప్పుడు మాత్రం నడిచి నీళ్ళ మీద వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే గాలి సముద్రాన్ని అలర్చడం చూసినప్పుడు పేతురు నీళ్ళల్లో మునిగిపోసాగాడు. పేతురు నన్ను, యేసయ్యా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించని కేకలు వేయగా ప్రభు పేతురు చేయి పట్టుకొని రక్షించెను. యేసు రక్షించెను, పేతురుని రక్షించెను. మనం కూడా మన జీవితంలో మన పరిస్థితులను బట్టి ఆయనకు మనం చెప్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఏ విధంగా రక్షిస్తాడంటే, ఇప్పుడు మన బిడ్డలు మన మాట విన్నప్పుడు మనం ఎంతగా వేదన పడతాము, ఎంతగా బాధపడతాము. అదేవిధంగా ఇప్పుడు మన బిడ్డలు మన మాట విన్నప్పుడు మనం ఎంతగా, అయ్యో నా బిడ్డలు నా మాట వినటం లేదే అని మనం ఎంతగానో నలిగిపోతే కన్నీరు కారుస్తుంటాం. కానీ అదే విధంగా దేవుడు మన పట్ల ఎన్ని విధాలుగా దేవుడు బాధపడుతున్నాడు, ఏ విధంగా కన్నీరు కారుస్తున్నాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య మన కొరకు ఆఖరి చివరి బొట్టు వరకు కూడా మన కోసం ఆయన చిందించాడు. మనం ఆ క్షణమే గుర్తుంచుకొని తర్వాత దాన్ని వదిలేస్తున్నాము. ఆ విధంగా మనం వదిలేసే వారుగా ఉండకుండా యేసయ్య నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసయ్యని మనం వేడుకోవాలా. వేడుకున్నప్పుడు ఒక ఒడంబడిక దేవుని దగ్గర మనం చేసుకున్నప్పుడు మనల్ని కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుడి చిన్న వాక్యం దీవించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో కొత్త కొత్త అంశాలను ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఇద్దరు దొంగలు మంచి ఓ రహస్యాన్ని సహోదరి తెలియజేశారు. ఒకడు పరదేశంలోకి వెళితే ఒకడు నరకంలోకి వెళ్ళాడు అని. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని యేసయ్య చెప్పాడు. ఎవరితో అన్నాడు? ఆయన్ని ఎవరో తెలుసుకొని ఆయన చిత్త ప్రణాళికలో ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నటువంటి వాడు. కానీ ఆయన సన్నిధిలో యేసయ్యను తన జీవితంలోనికి ఆహ్వానించకుండా తన ఇష్ట ప్రకారంగా అప్పటికి కూడా కఠోరంగా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నటువంటి మరొక దొంగ గురించి ఏం చెప్పలేదు. అయితే ఆయన సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకొని ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యం ఉన్నది అని దేవుని బిడ్డారా ఈ లోకంలో బ్రతికుండగానే అనండి ఒకసారి అందరూ బలకండి మాట. నీ లోకంలో బ్రతికుండగానే ఎవనితైతే యేసయ్య నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడో ఆయన రాజ్యాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోకములో ఉన్న మనం, ఇది మనకు ఒక ప్లాట్ఫామ్. ఇక్కడి నుంచి 2 దారులు ఉన్నాయి. ఒకటి పరదేశు, రెండవది పాతాళం. కనుక దేవుని బిడ్డలారా ఈ రోజున యేసయ్య పలికినటువంటిది ఏంటనగా ఆయన ఉద్దేశం మనందరం కూడా పరదేశంలో ఉండాలని. కనుక ఈ రోజున తీర్మానం చేద్దాం, మనమందరం కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? పరదేశంలో ఉండినట్లుగా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటకి లోబడి ఆయన చిత్త ప్రకారం మనం జీవించగలిగితే ఏ రోజైనా మనం ఆయన యొక్క రాజ్యంలోనికి మనం వెళతాం. కనుక చక్కని మాటలు అందించినటువంటి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మన మధ్యలో ఉన్న సొలోమి వచ్చి ఈ మాటను పంచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే టీచర్ అయ్యిందా మళ్ళీ మారిపోయింది. సరే, ఈ వాక్యం చెప్పడానికి ముందుగా 2 మాటలు మీకు తెలియజేయాలి. ఏంటంటే మొట్టమొదటిగా నేను అన్మ్యారీడ్గా ఉండేటప్పుడు ఇమ్మానుయేల్ అన్నోళ్ళ ఇంట్లో పరంజ్యోతి పుట్టున్నాడు. పరంజ్యోతి కొరకు 11వ రోజు ప్రార్థన పెట్టారు వాళ్ళ ఇంట్లో. అప్పుడు
డెలివరీ గురించి అక్కడ ప్రార్థన పెట్టారు. ఆ రోజు నాన్న వాక్యం చెప్పాడు దాని గురించి. అంటే ఆమె గర్భంతో ఉంది, ఒక బాబుని ప్రసవించింది, వారి కొరకు ప్రార్థన వాక్యం చెప్పాడు. తర్వాత అమ్మ అక్కడే ఉంది, పాపమ్మ సిస్టర్ ఉన్నారు, యశోదమ్మ ఆంటీ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు నాన్న ఆ వాక్యం పూర్తి చేసిన తర్వాత ఏమన్నాడంటే, ఆత్మలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు నేను అన్మ్యారీడ్ కదా, నాకు తెలీదు అక్కడ ఆ ప్రార్థన చేయాలని తెలీదు. వాళ్ళందరూ మౌనం వహించేసరికి వెంటనే నేను ఎత్తుకొని ప్రార్థన చేశాను. అప్పుడు ప్రార్థన అయిపోయినాక, స్త్రీ అంటే అర్థం చెప్పు, కన్యక అంటే అర్థం చెప్పు అనే క్వశ్చన్ వేసాడు నన్ను. నేను మౌనం వహించాను. సరే, నేను చేసిన తప్పు ఏందని నాకు అర్థం కాలేదు. అప్పుడు నాన్న ఆ విషయాన్ని వివరిస్తూ వాళ్ళందరినీ తిట్టాడు. ఏమ్మా, మీరు గర్భము ధరించి పిల్లల్ని కనలేదా? నువ్వు కనలేదా పాస్టమ్మ? నువ్వు కనలేదా? మీరెందుకు ప్రార్థన చేయలేదు? పెండ్లి కానీ ఆ అమ్మాయి ప్రార్థన చేసేది దీని గురించి అని చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇట్లాంటి సందర్భాల్లో నేను ప్రార్థన చేయకూడదు అని ఆ రోజు తెలుసుకున్నా. సరే, ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. మేము పోయినసారి ఒక 2 సంవత్సరాల క్రితం ఇట్లాగే గుడ్ ఫ్రైడే జరిగింది. ఇక్కడ ప్రార్థన ముగించుకొని మేము వెళ్ళేసరికి 5:15 అయింది. నేను ఇంటికి వెళ్ళి సెల్ ఇట్లా ఓపెన్ చేసేసరికి 3:15కి 3 మిస్డ్ కాల్స్ వచ్చున్నాయి. అన్న ఏంది అని వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేస్తే, పెద్దమ్మ ఇప్పుడైందా మీకు చర్చి అన్నది. అవునమ్మా, ఇప్పుడే మాకు అయింది చర్చి, మాకు 3 గంటలకే అయిపోయింది పెద్దమ్మ అన్నది. అప్పుడు వెంటనే మా తమ్ముడు అందుకొని ఏమన్నాడంటే, మీరు 12 గంటలకు యేసయ్యను సిలువను ఎక్కించి 3 గంటల వరకు ఆయన్ని బాధ పెట్టారమ్మా. ఆ 3 గంటలకు ఆయన్ని సిలువేసేసారు. మేము మాత్రం 5 గంటల దాకా 12 గంటలకు సిలువ ఎక్కించి 5 గంటల వరకు ఆయన్ని బాధ పెట్టాము. అందుకనే మాకు ఇంత టైం అయింది అంటే జోకుగా అన్నాడు. చెప్తున్నా మామూలుగా. ఇప్పుడు ఎందుకంటే సమయం చాలా అయిపోయింది కదా, నేను చూస్తున్నా. మొదటి మాటని 12:20కి ఇచ్చారు. నాకు ఎప్పుడు ఇచ్చారు నేను టైం చూసుకోలే. సరే, ఏది ఏమైనా సరే మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాం. నాకు ఇచ్చిన 3వ మాట, సిలువలో పలికిన 7 మాటలు చాలా పవిత్రమైనవి. అందుకే బేల్దారి ఇల్లు కట్టేటప్పుడు, మా ఇల్లు కట్టేటప్పుడు నేను బేల్దారి దగ్గరే ఉన్నా. 6:30 6:1 అంటున్నాడు. ఇదేందా 6:1 అనకపోతే 7 అనొచ్చు కదా అంటే, సిలువలో పలికిన 7 మాటలు చాలా కష్టపడుతూ ఆయన పలికాడు. కాబట్టి ఆ 7 అనే మాటని మేము ఉచ్చరించము అన్నాడు. చూసారా, ఒక బేల్దారికి అర్థమైంది. ఎందుకంటే సిలువలో పలికిన మాట అంత పవిత్రమైనది, వాళ్ళు గౌరవిస్తున్నారు. అందుకే ఇక్కడ 3వ మాటలు కూడా మనం నేర్చుకున్నట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదవండి. చదువుతారా? చదువుకోమంటారమ్మా? యేసు చదువుతారా? యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తల్లిని గురించి ఒక 4 విషయాలు నేర్చుకొని తర్వాత కుమారుని దగ్గరికి వెళ్ళిపోదాం. తల్లి అనగా మరియా, ఆమె కన్యక. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఉంది. ఆమె ప్రదానం చేయబడి ఉంది యోసేపుకి. అయితే యోసేపు ఆ విషయాన్ని తెలుసుకొని రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. కానీ మరియా నింద అవమానాలు భరిస్తూ, ఈ కన్య పెళ్లి కాని స్త్రీ గ్రామంలోకి వస్తే ఆమెని ఎన్ని విధాలుగా అనుకుంటున్నారో నిందలు భరించింది, అవమానం మోసింది. క్రీస్తు నా గర్భములో ఉన్న పరిశుద్ధుడు, ఈయన కోసం నేను ఎంతైనా నిందలు మోయాలని మోసింది మరియా.
అట్లా విడనాడాలనుకున్న యోసేపుతో దేవుడిని అద్భుత మాట్లాడింది. అదిగో ఆమె గర్భము పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంది, కాబట్టి ఆమెని నువ్వు చేర్చుకోవాలి అని. ఆమె నిందలు పడింది, అవమానాలు భరించింది. ఒక స్త్రీకి తెలుస్తుంది గర్భము ధరించినది మొదలుకొని ప్రసవించు పర్యంతరము ఎన్నో బాధలు అనుభవిస్తుంది. 5వ నెల వరకు కూడా ఆమె వాంటింగ్ చేసుకుంటుంది, ఎంతో భారము భరిస్తుంది. తల్లి తన బిడ్డల కోసం కడుపును కట్టుకుంటుంది. చూడండి, మీరు గమనించండి. నా వరకు నేను చెప్తున్నా, ఒక మంచి కూర ఇంట్లో తయారైందంటే ఫస్ట్ నేను తినేస్తా. ఎందుకు తెలుసా? ఇష్టపడి కాదు తినేది. నేను ముందుగా కొద్దిగా వేసుకో తింటే మిగిలింది వాళ్ళంతా తింటారు. స్త్రీ గమనించేది అది. తల్లి గుణం అది. తల్లికి ప్రేమించే గుణం ఉంటుంది. కుమారుని ప్రేమిస్తుంది, కుమారుని ధైర్యపరుస్తుంది. పురిటిలో పుట్టిన ఆ బిడ్డకు పురిటి నొప్పులు భరిస్తుంది ఆ తల్లి. ఆ పురిటి నొప్పులు భరించేటప్పుడు వాస్తవంగా నేను చెప్తున్నా, నా జీవితంలో జరిగింది. మొదటి బిడ్డకి నాకు డెలివరీ అయింది. నాకు సిజరైన్ చేసి బిడ్డను తీశారు. నేను పడ్డ బాధ కాదు, అయ్యో కుట్టులు, భయంకరమైన నిప్పులు. అప్పుడు నేను ఏడుస్తూ, అమ్మా నాన్నని పిలువు అంటున్నాను. ఎందుకమ్మా అంటే, నేను భరించలేకున్నాను, నాకు ప్రార్థన చేసిపోతాడు, నాన్న పిలువు అని పిలుస్తున్నా నేను. అప్పుడు ఆ బాధ అంతా పడిన తర్వాత నాన్నొచ్చి నాకు మా ధైర్యంగా ఉండు అని నాకు ప్రార్థన చేసిపోయాడు. ఆ బిడ్డ నాకు పుట్టిన తర్వాత బిడ్డ మొహం 3 రోజులు నేను చూడలేదు. ఎందుకు తెలుసా? నాకు ఎంత బాధ కలిగించిన బిడ్డ మొహం నేను ఎందుకు చూడాలి అది. నేను మా అమ్మ ఇటు తెచ్చిపెట్టి, అదిగో మా చక్కటి బిడ్డ పుట్టాడు చూడు అంటుంటే నేను ఇటు తిరిగేది, మళ్ళీ ఇటు పెడితే ఇటు తిరుగుతున్నా. దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు, నీకు నేను చక్కటి బిడ్డనిస్తే నువ్వు కళ్ళెత్తి చూడవా అని దేవుని ఆత్మ నన్ను గద్దించినప్పుడు నేను వెంటనే, అమ్మ ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు చూపి అని నేను అడిగాను 3వ రోజు. అప్పుడు వెంటనే కళ్ళు తెసి ఇట్లా చూశాను. నాకు మొదటి బిడ్డకి అలాగ జరిగింది, 2వ బిడ్డకి అలాగే సిజరీన్ జరిగింది. అప్పుడు నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినాక భయంకరమైన బాధ చెప్పలేను. నాకు శ్వాస అందటం లేదు. డాక్టర్ మనం తిడుతున్నాడు, ఎందుకు నువ్వు ఈ జూనియర్ నర్సులను పెట్టుకొని ఇట్లా చేస్తున్నావు అంటున్నాడు. అంటే నాకేందంటే ఎక్కువగా ఏదో డోస్ ఇచ్చేశారు, నాకు శ్వాస అందటంలా, చనిపోతున్నాను అనేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది నా ప్రాణం. అప్పుడు వెంటనే యేసయ్యా, నేనేమన్నా అవిధేయతలు చేస్తుంటే నన్ను క్షమించు నాయనా, క్షమించి నీ రాజ్యంలోకి నన్ను తీసుకో ప్రభువా. కానీ బిడ్డను సజీవంగా బ్రతికించిన ఆయన అని ప్రార్థన చేసుకున్నాను. చాలాసేపటికి మళ్ళీ ఏదేదో తెచ్చి నాకు పెట్టి తర్వాత, అమ్మ నీ దేవుడే నిన్ను కాపాడాడు అంటే ఏంది? మరణ స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిందంటే తన ప్రాణం పోయేంతగా బాధపడుతూ మరొక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బాధని భరించింది ఎవరు? యేసు తల్లి అయిన మరియా. ఆమె ఎన్నో బాధలు అనుభవించింది, అవమానాలు అనుభవించింది, నిందలు భరించింది, లోకములో మోసే అనే మాటలన్నీ ఆమె భరిస్తూ ఉండింది. అయితే ఆ తల్లి తన బిడ్డల కోసం కడుపు కట్టుకుంటుంది. ఏదన్నా గాయపడేది అనుకో, తండ్రి అనుకుంటాడు, ఏదన్నా మన బిడ్డకి ఏదన్నా జరగరని జరిగితే, అయ్యా నా గుండె పగిలిపోయింది అంటది. తల్లి మాత్రం నా గుండె పగిలిపోయింది, నా కడుపు కాలిపోయింది అంటది. 2 చూపిస్తుంది తల్లి. తండ్రి ఒకటే చూపిస్తాడు, నా గుండె పగిలిపోయింది అయ్యా, నా బిడ్డ వార్త విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది. నా తల్లి అయితే 2 చూపిస్తుంది, తన గుండెను చూపిస్తుంది, తన గర్భాన్ని చూస్తుంది. అయ్యా నా కడుపు కాలిపోయింది అయ్యా, ఇంకేముందయ్యా, నా బిడ్డ లేడు, చనిపోయాడు, నా బిడ్డ నాకు దూరం అయిపోయాడు అని తల్లి 2 చూపిస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే తల్లి పెందల కడనే లేచి, అంటే నేను రెఫరెన్స్లు మీకు చూపించట్ల, టైం ఎక్కువైపోద్ది కాబట్టి. తల్లి ఏముంటుందంటే పెందల కడనే లేచి, సామెతల గ్రంథంలో ఉన్నాయి. తల్లి పెందల కడనే లేచి తన ఇంటి వారి కొరకు వేకుజామున లేచి ఆమె అందరికీ భోజనం సిద్ధపరుస్తుంది తల్లి. మళ్ళీ ఇంకోటి చేస్తుంది తల్లి, పెందల కడనే లేచి తన ఇంటి వారిని గమనిస్తూ ఉంటుంది. వారు తిన్నారా, వారు తినలేదా,
వారు తాగలేదా అని వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి పడేది చిన్న బాధలు కాదు, కరటమే కాదు, చిన్న బిడ్డని పురిటిలో బిడ్డ కానించి వాడు 30 సంవత్సరాల వరకు ఎదిగిన 30 సంవత్సరాల బిడ్డను కూడా తన ఒడిట్లో పొదుక్కుంటుంది. బిడ్డకి బాగలేదనుకో, నాన్న దామ్మ నీకేం బాగలేదు నాన్న, నీకేం బాగలేదు, నేనున్నాలే నాన్న, నేను దగ్గరే ఉన్నానని పూరిటి బిడ్డలో నుంచి నువ్వు 20 ఏళ్ళు బిడ్డ అయినా సరే నిన్ను తన ఒడిలో పెట్టుకుంటుంది, తండ్రి పెట్టుకోడు. పురిటిలో బిడ్డ కానించి తల్లి పెంచుతుంది, తండ్రి మాత్రం వాడు ఇంత అయ్యి నడిచేటప్పుడు చిటికి నిలబెట్టి నడిపిస్తాడు అందరికి చూపించుకుంటా. అబ్బాయి అంత దృష్టివంతులు మగోళ్ళు. ఆ బిడ్డను తీసుకొని చిటికి నిలబెట్టి నడిపిస్తా, అబ్బా నా కొడుకు అయ్యా అని చూపించుకుంటాడు. తల్లి మాత్రం పూరిటిలో బిడ్డ కానించి వాడు 40 ఏళ్ళు వచ్చినా వాడికి బాగలేకపోతే తన తలను తీసుకుని ఒడిలో పెట్టుకుంటుంది తల్లి ప్రేమ అలాంటిది. అందుకనే యేసయ్య శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆ నెత్తురి ముద్దలో ఉండి రక్తము కారుస్తూ మేకుల మధ్యనని వేలాడుచు రక్తమంతా కారిపోయింది, నీరు ప్రవహిస్తుంది. అప్పుడు ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా కోసం ఆయన యెరూషలేము వీధుల్లో విడుచుకుంటూ వెళ్తున్నారు, రక్తమండలమైపోతుంది, ఆయన పోయే మార్గం అంతా రక్తమయమైపోయింది. తల్లి ఏడుస్తుంది, నా కుమారుడా నీకోసం నేను పస్తులున్నాను, నీకోసం నేను ఇన్ని బాధలు పడ్డానయ్యా, నిన్ను ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన బిడ్డగా నేను కన్నాను, అయితే నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావు అని ఏడుస్తూ తల్లి వీధుల్లో పోతుంది. తండ్రి కుమారుడు రక్తపు మడుగులో వెళ్తుంటే తల్లి నడుచుకుంటూ వెళుతుంది. అమ్మా నా కోసం ఏడవద్దు, నీ కోసం నీ పిల్లల కోసం ఏడ్చుకో, నేను మీ మధ్య నుండను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకొని నేను వెళ్ళిపోబోతున్నాను. వెళ్ళిపోయింది. అప్పుడు ఆ శిలువ మీదకి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, అమ్మా నా కోసం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొరకు అందరూ యేసు ప్రభువుకి దగ్గర 5,000 మంది ఆయన ఆహారం తిన్నారు, 70 మంది ఆయన శిష్యులుగా ఆయన పరిచారకులుగా ఉన్నారు, 12 మంది ఆయనతో కలిసి శిష్యత్వం చేశారు. ఎవ్వరు కూడా యేసే దగ్గర లేరు. ఆ శిలువ సమీపంలో ఆ యేసు తల్లి ఆమెతో కొంతమంది స్త్రీలు, యోహాను మాత్రము శిలువను ఆశ్రయించుకుంటూ తన తండ్రి ముఖాన్ని చూసుకుంటూ, అయ్యా నువ్వు ఇంతకాలము కలిసి ఉన్నాము, ఈరోజు మన ఎడబాటు ఏంటి? ఆయనతో కలిసి సేవ చేసిన వ్యక్తి, యేసులో ఉన్న అనుభవాన్ని నేర్చుకున్న వ్యక్తి, ఈ వ్యక్తి నాకు ఇంత దూరం అయిపోతున్నాడని ఆ యోహాను ఏడుస్తూ ఉన్నాడు. తల్లి ఒక పక్క గోడు పెడుతూ ఉంది, నా కుమారుడా నేను నిన్ను పెంచుకున్నానయ్యా, నువ్వు ఇలాగా అయిపోతున్నావు అని తల్లి ఏడుస్తుంది. ఒక పక్క చూస్తే యోహాను ఏడుస్తున్నాడు. అప్పుడు రక్తపు ముద్దలో ఉన్న ఆ యేసు ప్రభువులు ఇద్దరిని గమనిస్తున్నారు. ఇద్దరి మనసులు గుర్తెరిగిన దేవుడు, తల్లి మనసును గుర్తెరిగిన దేవుడు, తాను ప్రేమించిన ఆ యోహానును గుర్తించిన దేవుడు. అమ్మా నువ్వు ఏడవబాకు, నీ కొరకు ఇడుగు ఈ కుమారుడు ఇడుగమ్మా, నీకు ఇదిగో కుమారుడిని నేను ఇస్తున్నానని భౌతికంగా కుమారుని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ కుమారుడికి చెప్తుంది, అమ్మా అయ్యా ఇదిగో నీ తల్లి చూసావా, తల్లికి బిడ్డకి భౌతికంగా తండ్రి వేరైపోతున్నప్పటికీ తన బిడ్డను తల్లిగాను తల్లికి బిడ్డగాను దేవుడు ఏర్పాటు చేసి ఎంత శుభ సందేశాన్ని తన శిలువ మీద అన్ని బాధలు పడుతూ వీళ్ళకి ఆ ప్రేమను అందించాడు. అయినా కూడా వీళ్ళు ఏమన్నా ఊరుకున్నారా? ఒక మనిషి మన ఇంట్లో చనిపోతే వెంటనే ఒక 10 రోజులకో 11 రోజులకో మన ఇంట్లో ఆదరణ కోవటం జరుగుద్ది. అలాగే యేసయ్య చనిపోయిన తర్వాత యేసు ప్రభు కొరకు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. యేసు తల్లి అయిన మరియ కూడా మార్కు మేడగదిలో నిల్చొని 120 మంది కూర్చొని, యేసు తల్లి కూడా అక్కడ ఉంది. అయ్యో కుమారుని చూపించాడు భౌతికంగా,
కానీ నలిగిపోతుంది. ఇంటి బిడ్డ కుంటి బిడ్డ అయినా చాలు, ఇంటి బిడ్డ గుంటి బిడ్డ అయినా చాలు. నా బిడ్డ నాకు దూరం అయిపోయాడే. ఇక్కడ యోహాన్ని ఏర్పాటు చేసినా కూడా నా సొంత బిడ్డ నాకు లేకుండా పోయాడని తల్లి అక్కడ కూర్చొని మనోవేదనతో ఏడుస్తూ ఉంది. అక్కడ చూస్తే యోహాను ఏడుస్తున్నాడు. నేను నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాను, నీ అడుగు జాడల్లో నడిచానయ్యా, నీ కాడ ఎంతో వర్తమానం నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు నువ్వు దూరం అయిపోయావంటే నేను ఎలాగ జీవించాలి అని యోహాను అక్కడ ఏడుస్తున్నాడు. తల్లి ఇక్కడ ఏడుస్తుంది. దేవుడు చెప్పాడు, నీకు తల్లి ఇదిగో, నీకు కుమారుడు ఇదిగో అన్నా కూడా ఆ మనసు తట్టుకోలేకపోతుంది. అందుకే లేఖనంలో ఏం రాసినంటే, పరిశుద్ధాత్మ ద్వారా మంచి భక్తిపరుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు, సిమియోను అని. ఆయన మంచి దర్శనము కలిగిన వ్యక్తి, ప్రార్థనాపరుడు, నీతిమంతుడైన వాడు. అతనితో ముందుగానే ఈ మరి యొక్క గుండెలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఖడ్గము ఏదో కాదు, నీ కుటుంబంలో జరగబోయే ఒక మరణం కావచ్చు, నీ కుటుంబంలో జరగబోయే ఒక సమస్య కావచ్చు, నీ బిడ్డల్లో జరగబోయే ఒక వ్యతిరేకమైన పరిస్థితులు కావచ్చు. ఏదైనా సరే ప్రభు ఏం చెప్తున్నారంటే, మరియ గుండెల్లో నుంచి ఒక ఖడ్గం వెళుతుంది. మీ గృహాల్లో ఎంతమందిలో ఇట్లాంటి ఖడ్గాలు ఉన్నాయో, నీ యవనస్తుల ద్వారా ఎటువంటి ఖడ్గాలు నీ గృహంలోనికి ప్రవేశిస్తున్నాయో, నీ బిడ్డలు మరణం పొందితే నీ గుండెలో ఎటువంటి ఖడ్గము దూరి ఉన్నదో నువ్వైతే దేవుని దగ్గర ఏడ్చుకుంటున్నావు. అయ్యా, నా బిడ్డను నేను కోల్పోయాను, ఈ ఖడ్గము నా ఎదుట దూర్చుకున్నది నయ్యా, నా యవనస్తులు పాడైపోతున్నారు, ఈ ఖడ్గం నాలో ఉంది నాయన, నాకు ఆదరణ కలుగజేయని మనము కూడా ఏడవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడ్చుకోండి, మీ పిల్లల కోసం ఏడ్చుకోండి. ఏ తల్లిని గమనించినా, ఏ కుటుంబంలో హెచ్చరించినా, నా బిడ్డల వల్ల నాకు నెమ్మది లేదు, నా తల్లి వల్ల నాకు నెమ్మది లేదు, నా కుమారుని వల్ల నాకు నెమ్మది లేదు, నా కుమార్తె వల్ల నాకు నెమ్మది లేదు. ఎక్కడ చూసినా ఈ ఖడ్గాలే ఉన్నాయి. ఈ ఖడ్గాలను అరికట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే ఆదరణకర్త. ఆ రోజు అక్కడ ఈమె ఏడుస్తుంది, ఆడ చూస్తే అక్కడ యోహాను ఏడుస్తున్నాడు. ఏమీ అర్థం కాలేదు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు చూడండి, ఒక నూనెలో వడవేయండి, కాగే నూనెలో. నేను ఇప్పుడు కుమారుని దగ్గరికి వచ్చేసాను, తల్లిని వదిలేసా, కుమారుని దగ్గరికి వచ్చేసా. ఒక సలా మాగే ఆ నూనెలో ఒక వడని వేస్తే ఆ వడ కాలి పైకి తేలుతుంది. కానీ యోసేపు అదే ఏడుపులోనే ఉన్నాడు. నాయనా, నీ బోధ నేను ప్రచారం చేయాలి, నీతో నేను తిరిగాను, నీ అడుగు జాడల్లో నేను నడిచాను, నిన్ను గురించి చెప్పనిదే నేను మౌనంగా ఉండలేను అని సత్య సువార్తను ఎత్తుకొని ఆయన సమాజానికి బోధించుచున్నప్పుడు, ఆదరణకర్త లేనప్పుడు, ఆయన బాధపడుతూ ఉండేటప్పుడు, ఇతనేందిరా, ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఆయన ఎప్పుడో లేచి వెళ్ళిపోయాడు, ఆయన కోసం ఇంకా ఈయన ఏడుస్తున్నాడని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బాండెట్లో వేసేసారు. పచ్చిగా ఉండే వడని నూనెలో వేస్తే కాలి పైకి తేలింది. యోహాను మాత్రము నూనెలో వేస్తే కాలకుండానే పైకి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహానేంద్ర కాలకుండానే పైకి వచ్చేసాడు. ఈయన్ని ఇంకా బ్రతికిస్తే బాగుండదు అని ఈయన్ని తీసుకుపోయి ఎక్కడ విసిరేసాడంటే పద్మస్ దీవులో విసిరేశారు. అక్కడ ఏమీ లేదు, చుట్టూ అడవిలో కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యా, నాకు ఆదరణ లేదు, నూనె బాండెట్లో వేస్తే అక్కడ నాకు ఆదరణకర్తగా ఉండి నన్ను పైకి లేపావు, ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఈ అరణ్య మార్గంలో వేసేసారు. నాకు ఇక్కడ ఆదరణకర్త ఎవరు? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు యోహాను మీదకి వచ్చేసాడు. వచ్చి, యోహాను, నువ్వు కలము తీసుకో, నువ్వు బుక్కు తీసుకో, నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రవచన వాక్యాన్ని రాసేయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాయించేశాడు ప్రకటన గ్రంథాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఏడుస్తుంది. నాకు ఆదరణ ఎవరు లేరయ్యా, నాకు ఆదరించేవారు లేరని. అక్కడ
అక్కడ యోహానికి ఆదరణ కలుగు చేసిన పరిశుద్ధాత్ముడు, ఇక్కడ మరియకు కూడా ఆదరణ కలుగు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అది ఎక్కడంటే మీకు చెప్తాను చూడు. ఆమె 120 మంది మార్కు మేడ గదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థించుచుండగా ఆదరణకర్త అనే పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు, ఆదరణ పొందేశారు. అప్పటి వరకు ఏడుస్తున్న మరియా అవన్నీ ఆదరణకర్తను ఎప్పుడైతే పొందుకుందో ఆమె సజీవంగా లేచి సమాజంలో తిరుగుతూ సమాజానికి మాదిరిగా నిలచబడింది ఆ తల్లి. ప్రియ బిడ్డలారా, దేవుడు మనకి ఒక ఖడ్గాన్ని ప్రతి జీవితానికి పెడతాడు. ఈ ఖడ్గం మన హృదయంలో ఉంటుంది. అది ఏ రూపంలోనైనా నీ దగ్గరికి రావచ్చు. మరి అని దర్శించిన దేవుడు మరి హృదయంలో పెట్టిన ఖడ్గం మరణం అనే ఖడ్గం. ఆ ఖడ్గాన్ని ఛేదించుకున్నది పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే ఆదరణ కోటం ఎందుకు పెడతాం మన ఇళ్ళల్లో? చనిపోయిన వ్యక్తికి అక్కడ క్రీస్తుని పరిచయం చేస్తారు. మీకు అమ్మ నీ కుమారుడు పోయాడా, నీ కొరకు బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను మేలు కలిగిస్తాడు, నువ్వు కృంగిపోవద్దు అని చెప్పేది ఎక్కడంటే ఆదరణ కోటంలోనే. ఆ ఆదరణకర్తను కలిగిన ఈ మరియా, ఆ ఆదరణకర్తను కలిగిన ఈ యోహాను, వారిద్దరూ కూడా ఆ ఆదరణకర్తను కలిగి దేవునిలో ముందుకు సాగారు. అదే కాదు, ఇంకొక మాట, మనము తల్లిదండ్రులను ప్రేమిస్తే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. తల్లిదండ్రులను ప్రేమిస్తే మనము దీర్ఘాయుష్మంతం. వాళ్ళని దూషించామనుకో కారు చీకటిలో మీ దీపాలు ఆరిపోతాయి అన్నాడు. కారు చీకటి అంటే ఏందో తెలుసా? ఎక్కడ జనసంచారము లేని చోట, ఎక్కడ నీకు మాట పలుకు లేని చోట నీ మరణం ఎక్కడ అయిపోద్దో, నీ దీపము ఎక్కడ ఆరిపోద్దో, నీకు సంభవించే పరిస్థితులు ఎటువంటివో నీకు అర్థం కాదు. మనం అనుకుంటాం వార్త తెలిసినాక, అర్రో వాడు ఇక్కడ ఉన్నాడే, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎందుకు మరణం అయ్యాడు, అక్కడ అంటాం. అదే కారు చీకటి. యవ్వన బిడ్డలారా, నడి వయస్కులారా, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించండి, వాళ్ళని మీరు ఆదరించండి, వారి వల్ల ప్రేమ కలిగి ఉండండి. మీ ఆయుష్కాలము పెద్దదవ్వాలంటే వాళ్ళని ప్రేమించండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి. అప్పుడే మీకు మంచి పేరు. యవ్వన బిడ్డలైన మీరు కూడా తల్లిని తృణీకరించవద్దు, తండ్రిని తృణీకరించవద్దు, వాళ్ళని ప్రేమించండి. ఇలాగ మీరు ప్రేమిస్తే ఈరోజు భూప్రపంచం మీద అనాథాశ్రయాలు ఎప్పుడో కూలిపోయిండే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రేమించండి. ఇకనైనా మీ జీవితంలో మీ తల్లిని ప్రేమించలేకపోతే, మీ తల్లిని వెనకాడి ఉంటే, మీ తల్లిని మీరు తోలనాడి ఉంటే, ఇదే క్రీస్తు యొక్క శిలువ ధ్యానములో ఈ 3వ అంశము ద్వారా ప్రభువు మీతో హెచ్చరిస్తున్నాడు. ఇంకనైనా మీ తల్లిని మీరు ప్రేమించండి. నిన్ను కనిన తల్లి, పురిటి నొప్పులు మోసిన తల్లి, భారము భరించిన తల్లి, నీకు బాధ కలిగినప్పుడు కన్నీరు దారలుగా విడిచిన ఆ తల్లి యేసు ప్రభు దారలుగా కార్చి చివరకు నీరు రక్తముగా మారిపోయేంత వరకు యేసు ప్రభు మన కొరకు ప్రయాసపడ్డాడు. అట్టి యేసయ్యను మనకు ఆదరణకర్తగా ఇక్కడ మనకి ఇచ్చినారు. కాబట్టి ఎవరినూ చింతపడకుండా, ప్రభువా నేను నా తల్లికి చేయవలసిన పరిచర్యను నేను చేయలేకపోయాను, నా తల్లిని ఇంతవరకు దూషిస్తున్నాను. కొంతమంది అయితే త్రాగుబోతులయ్యి నీ ఖడ్గాన్ని గుండెలో గుచ్చుతున్నారు. కొంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల మాట వినక వాళ్ళ గుండెలను గుచ్చుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటం లేదు. ఆడపిల్లలైనా సహితం వారు కూడా తల్లిదండ్రుల మాట వినటం లేదు. వారిని కన్నంత వరకే కానీ మేము పెద్దవారైనప్పుడు మా ఇష్టం అంటున్నారు. మీ ఇష్టాన్ని మీరు చూసుకున్నారంటే కారు చీకటిలో మీ దీపాలు ఆరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి. అప్పుడు దేవుడు మీ భవిష్యత్తుని పైకి తీసుకొస్తాడు. యోహానుని నూనెలో వేస్తే వడని వదిలితే కాలి పైకి వచ్చింది, కానీ యోహానుని వదిలితే కాలకుండానే పైకి వచ్చాడు. మీ జీవితాలు పరిశుద్ధపరచబడాలంటే
మీరు క్రీస్తులో జీవించాలంటే, క్రీస్తు బిడ్డగా మీరు మార్పు చెందాలంటే అరిచేయైన యేసు క్రీస్తు కిందకు మీరు రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏళ్ల వలె మిమ్మల్ని పిలుచుకుంటాడు. అందుకే అన్నాడు, నా గాయపడిన హస్తంతో మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి నా దగ్గరికి, రండి నా కౌగిల్లో చేర్చుకుంటాను. తల్లి కౌగిలో ఎట్లా చేర్చుకుంటుందో యేసయ్య నిన్ను కూడా అలాగ చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో అన్నిట్లో నుంచి తొలగించి నీకొక తండ్రిగా, నీకొక తల్లిగా, నీకొక బిడ్డగా, నీకొక అత్తగా, నీకొక మామగా ఉన్న ఆదరణకర్తను మనమందరము కలిగి ఉందాం. ఈ అంత దినాల్లో క్రీస్తు వరకు నమ్మకమైన బిడ్డలుగా జీవిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు సుదీర్ఘంగా ఓ తల్లి పడుతున్నటువంటి వేదన, ఓ కుమారుడిగా బాధ్యతలను విస్మరిస్తూ తిరుగుతున్నటువంటి బిడ్డలు బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండాలని తన అనుభవంలో నుంచి మనందరికి కూడా మన కళ్ళ ఎదురుగా మనం ఫీల్ అవుతున్నట్లుగా చెప్పినటువంటి సహోదరిని దేవుడు దీవించునుగాక. రాబోయే దినాల్లో ఇంకా బలమైన పాత్రగా వాడుకొనుగాక. త్వరగా రిజైన్ చేసి దేవుని పరిచర్లోకి రావాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా చక్కని విషయాలు, ఏదైనా కొసమెరుపుగా ఏదన్నా చెప్పాలన్నా కూడా నాకు అవకాశం లేకుండా మొత్తం చెప్పేసింది. మంచిది. సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే యేసయ్య సిలువ ఎక్కినప్పుడు తన తల్లి తన వెంట తన కుమారుడు బాధ పొందుతూ ఉంటే ఆ తల్లికి తెలుసు. నేను మీకు ఒక సంవత్సరం క్రిస్మస్ టైంలో, క్రిస్మస్ అంటేనే సమర్పణ అనే దాని గురించి చెప్తూ, అప్పుడే నిశ్చితార్థమయ్యి తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలో సుఖ సంతోషాలు, సౌభాగ్యవంతమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నప్పుడు ఓ పిడుగుపడు లాంటి వార్త, నీవు గర్భవతివి కాబోతున్నావు. ఇప్పుడది బిఫోర్ మ్యారేజ్. అప్పటికే తను ఎక్కువగా, అప్పటికే నిశ్చితార్థం అయిపోయింది, మంచి అందగాడు, తను ఇష్టపడింది. వివాహం కాబోతున్న టైంలో ఎవడన్నా చేసుకుంటాడా? కుక్కలు చించిన ఇస్తరాకు వలె తన జీవితం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా తల్లి యేసయ్యకు జన్మనివ్వడానికి, నా భర్త నన్ను వదిలేసినా నేను ఇలాగనే ఉండిపోవడానికైనా సిద్ధమే, కానీ ఆ పరలోకపు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు నేను సిద్ధమే అని ఆ దూత చెప్పిన మాటకు లోబడినటువంటి తల్లి. ఆ విషయాన్ని యేసయ్య గుర్తెరిగినటువంటి వాడై ఏడుస్తున్న తల్లి. ఇంకా యేసయ్య సిలువ ఎక్కేసరికి తల్లి మాత్రం ఏడుస్తూ వస్తుంది, కానీ తండ్రి కనపడుతున్నాడా? తను పెంచినటువంటి తండ్రి. మీరు చెప్పట్లా. ఇంకొక మాట కూడా చెప్పింది, మగోళ్ళందరికీ చురకలు వేసింది. కష్టపడి 9 నెలలు పెంచి పెద్ద చేస్తే ఆడికి తిరుగుతున్నప్పుడు చేతులు పట్టుకున్నాడు, ఇడుగా కొడుకు చెప్తాను. రైట్. కాబట్టి భార్య పడుతున్నటువంటి కష్టాలు కూడా భర్తలు కూడా సక్కరించాలని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాన్పు సమయంలో తను పడుతున్నటువంటి బాధ నేనున్నానులే అని భర్త కూడా ఏం చేయాలంట? కాస్త భార్యకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, తల్లి ఏడుస్తూ వస్తుంది, తను పెంచినటువంటి తండ్రి కనపడుతున్నాడు. ఎక్కడైనా? మీ అందరికీ వందనాలు. ఒకసారి చెప్పండి, ఎక్కడైనా విన్నారా? అంటే దేవుని బిడ్డలారా, యేసయ్య మొదటి జన్మనిచ్చినటువంటి ఆ మరియమ్మ తల్లిగారు ఆ తరువాత కొంతమందికి జన్మనిచ్చింది. అమ్మా, జన్మనిచ్చిందా లేదా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనాన్ని ఒక్కసారి చదువుతారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఎవరంట?
ఇతన్ని పెంచినటువంటి వాడు, అనగా ఆయన రికార్డులో యోసేపు తండ్రిగా నమోదు చేయబడ్డాడు, కానీ తండ్రి యోసేపు కాదు, పెంచినటువంటి వాడు. అనగా ఆయన స్వయంభవుడు కనుక జనన కాలమందు మనవలే ఆయన జన్మించలేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మొదటి శిశువైనటువంటి ఆ శిశువును కనువరకు వారిద్దరూ ఏకము కాలేదు అని ఉంది. ఏముంది? వారిద్దరు కూడా ఎవరు? యోసేపు మరియలు ఏకము కాలేదు అని ఉంది. ఆ తరువాత వారు సంసారిక జీవితాన్ని జీవించారు. దాని ఫలితమే ఎవరంట? సంతానం ఉన్నారు. సరే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే మనోళ్ళు కేథోలిక వర్గం ఏమంటారంటే, వాళ్ళు చిన్నాని పెదనాని పిలకదు. క్లియర్గా చెప్పాడు, తండ్రి యోసేపు, తల్లి మరియా, వీళ్ళు సోదరులు కదంటే దాని అర్థం ఏంటి? ఏమ్మా, అర్థమవుతుందా? కొంచెం దాన్ని స్మూత్గా ఇంజెక్ట్ చేయాలి మనం కదా. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అప్పటికే యోసేపు గారు లేరు. ఎవరంట చెప్పండి. సంఘ చరిత్రల్లో మనం చూసినప్పుడు, హిస్టారికల్గా మనం ఆలోచన చేసినప్పుడు, when Jesus was crucified, by the time Joseph was passed away, అనగా యోసేపు అప్పటికి చనిపోయి ఉన్నాడు. చెప్పండి. మీ అందరికీ వందనాలు. నేను ఏంది అసలు కొంచెం తొందరగా చెప్పండి. యోసేపు ఏమైనాడంట? సువార్తమ్మ అంటే వినపడుతుందా? ఒకసారి నువ్వన్న స్పందించవచ్చు కదా. యేసు ప్రభుని సిలువ వేసేసరికి ఎవరు లేరు? యోసేపు లేడు. ఇప్పుడు యేసును కనిన తర్వాత ఉన్నటువంటి పిల్లలు చిన్నవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఓ బాధ్యత కలిగినటువంటి వాడుగా తను వడ్రంగి పనిచేస్తూ 30 ఏళ్ళుగా ఇంట పట్టునే ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా, కుటుంబ ఆర్థిక పోషణ ఎవరు చేయాలి? అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, తాను ప్రేమించినటువంటి వాడు ఇతడైతే బాధ్యతలను చేయగలిగినటువంటి వాడని చెప్పి, ఇదిగో నీ కుమారుడు అని ఆయన చూపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలారా, మనం వెళ్ళిపోతున్న మన తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలుగా మనం చేయాలి. అంతేకాదు, తల్లి మనల్ని పోషించినటువంటి విధం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ తల్లి బాధ్యతను నెరవేరుస్తూ ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మరొక వ్యక్తిని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అలాగనే దేవుని బిడ్డలారా, మనం కూడా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మన తల్లి మన పట్ల చేసేసింది, ఆమె కన్నిటితో ఉంది. ఆ కన్నిటిని ముగించాలంటే ఒక బాధ్యత కలిగినటువంటి వాళ్ళగా మనం బ్రతకాలి. మనం బ్రతుకున్నాం కనుక మన తల్లిదండ్రుల బాధ్యతకు చూసుకున్నాం. ఈ రోజున మంచి చక్కని విషయాలు తెలియజేసినటువంటి మా సోదరికి మరొకసారి వందనా తెలియజేస్తాం. వందన. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. 4వ మాట దేవుడు మీకు ప్రేరేపణ కలిగజేసినంతవరకు తీసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మన మధ్యలో ఉన్న ప్రియ తల్లి విజయమ్మ గారు. ప్రభు నా స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. వాక్యం మాస్టర్ గారు చెప్తారని దేవుడు ముందుగానే నాకు ప్రేరేపించాడు. తల వంచుకున్నా కూడా మాస్టర్ గారు చెప్తాడు, నీ పేరు పిలుస్తాడని నాకు దేవుని ఆత్మ ముందుగానే తెలియపరిచింది. నేను వాక్య అనుభవం లేకపోయినా కూడా ఇక్కడ నిలబడి చెప్పటానికి దేవుడు ఈ దినాన్ని నాకు ఇచ్చాడు. పాస్టర్ గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 27:46 వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆ తర్వాత వచనంలో ఊరకుండుడి, ఏలియా
అతని రక్షించునేమో చూతమనిరి. 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. ఆ విధముగా యేసు ప్రభు 4వ మాటలో మన కొరకు ఆయన ఎంతో వేదనతో మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన 2000 సంవత్సరం క్రితం మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆ మరణంలో ఆ 4వ మాట పలుకుతున్నప్పుడు మనము ఎంతో వేదన కలిగిన వారిగా ఉండాలి. నాకైతే ఉదయనిచ్చి దేవాని స్తోత్రం, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు తండ్రి, నీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ దినంతో తండ్రి, మా జీవిత కాలం అంతయు మా మరణ పర్యంత వరకు దేవునికి సాక్షిగా ఉండాలని నేను ఎంతో వేదన పడుతున్నాను. మేము బలహీనలు కాకున్నట్లు దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గైన జీవితం జీవించాలని ప్రభా నీ సన్నిధిలో నాయన నిలబడి వాక్యం చెప్పడానికి నాకు ధైర్యం లేదు, సాక్ష్యం కూడా నేను చెప్పను ప్రభా. ఈ దినం నన్ను నిలబెడుతున్నావు కాబట్టి నీవే నన్ను నిలబెట్టి మాట్లాడినాయన అని దేవుని దగ్గర నేను అడిగాను. దేవుడే నన్ను నిలబెట్టి ఇక్కడ మాట్లాడిస్తున్నాడు. మన కొరకు దేవుడు ఎన్నో శ్రమలు పొందాడు. గౌని వెలుపల వరకు ఆయన పొందిన శ్రమానుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం మనం ఈ వాక్యాలు దేవుడు చెప్పి పలికిన మాటలు మాట్లాడుకుంటున్నాము. కీర్తన 22వ అధ్యాయము 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావని దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని దేవునికి ప్రార్థిస్తున్నాడు. దావీదు కూడా దేవుని దగ్గర ఎంతో విజ్ఞాపన చేస్తున్నాడు. 51వ కీర్తనలో ఆయన దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటున్నాడు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము, పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశం కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరి అయినవాడు. ఆ వాక్యము హెబ్రీ పత్రికలో ఉంది. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలా. దేవుడు అలాగే జీవించాడు. మార్కు 15:33, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతను చీకటి కమ్మెను. 3 గంటలకు ఎలోయి ఎలోయి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆ విధముగా దేవుడు మన కొరకు ఆయన ఎంతో శ్రమపడి కష్టపడి మన కొరకు ప్రాణం పెట్టాడు. కడబొట్టు వరకు కూడా మన కొరకు రక్తం చిందించి ఆయన ఎంతో వేదన పొందుతున్నాడు. ప్రభు బిడ్డలముగా మార్చబడినాము. మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఏ స్థితిలో ఉన్నా ఆయన వైపే చూస్తున్నాడు. ప్రభు వైపు చూడాలి. ప్రారంభంలో తండ్రి అంటున్నాడు, ముగింపులో తండ్రి అంటున్నాడు. తండ్రి అని పిలవటానికి యోగ్యత కావాలి. ఈ దినాల్లో, కడవరి కాలంలో, ఈ భయంకరమైన దుర్దినాల్లో మనం కూడా దేవునిలో భయము భక్తి కలిగి మన సంఘము కొరకు, మన దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి.
దేవుని ఈ కడవరి కాలంలో దేవుని మహిమార్థం కొరకు వాడబడినట్లుగా మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటని తన యొక్క అనుభవంలో కొన్ని విషయాలు తెలియజేస్తున్నటువంటి తల్లిగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘంలో నాన్నగారు ఎక్కువగా అభిమానిస్తూ సంఘములో ఆయన గుర్తిరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు వెనుదిరిగినటువంటి జీవితం కలిగి విశ్వాసంతో భక్తితో ముందుకు సాగుతున్నటువంటి తల్లుల్లో ఆ తల్లి కూడా ఒకరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటని మనం చూచినప్పుడు తల్లిగారు చెప్పేశారు ఆ మాటని, కానీ మరలా ఒకసారి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ 4వ మాట మాట్లాడుతున్నప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మిపోయింది. పగటిపూటే సూర్యుడు బాగా మండుతున్నటువంటి ఎండలో ఉంటున్నటువంటి ఆ పరిస్థితే, కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటనగా చీకటి కమ్మేసింది. అప్పటికే యేసయ్య ఏకాంతంగా ఆ యొక్క శ్రమలు అనుభవిస్తూ సిలువలో వేలాడుతున్న సమయంలో అందరూ చేయి విడిచారు. కనీసం కనుచూపు మేరలో ఎవరు కనిపడేటువంటి విధంగా లేనటువంటి గాఢాంధకరమైన చీకటి భూమిని కమ్మింది. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డారా, నిరాశ నిస్పృహ మన చుట్టూ ఆవరిస్తుంది. చీకటి అనేటువంటి ఒంటరితనం, చీకటి అనేటువంటి బాధ, చీకటి అనేటువంటి భయం మనల్ని వెంబడిస్తూ ఉన్న సందర్భంలో దేవుని బిడ్డారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగ చేసినప్పుడు భూమి శూన్యముగాను నిరాకారముగా ఉండగా అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉన్నది. ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దారు. మీ మౌనాన్ని విడిచిపెట్టి అందరూ బాగా స్పృహలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటిలో ప్రత్యక్షమయ్యేటువంటి వాడు జలముల మీద అల్లాడుచూ తిరుగుతున్నాడట. చీకటిలో ఎవరు నీకు కనపడకపోయినా ప్రారంభం నుంచి ఆది నుంచి చీకటిలో ప్రత్యక్షమై అల్లాడుతూ తిరుగుతున్నటువంటి దేవుడు నిన్ను ఏ క్షణములైనా ఆదరించడానికి ఆయనే దిక్కు. అందుకనే యేసయ్య ఈ రోజున మనకి చూపిస్తున్నటువంటి ఓ ఆదర్శం ఏంటనగా, చీకటి అనే కష్టం, చీకటి అనే బాధ, చీకటి అనేటువంటి రోగం, చీకటి అనేటువంటి కష్టం, చీకటి అనేటువంటి నింద, చీకటి అనే అవమానం, చీకటి అనేటువంటి కొరత నీ జీవితంలో చుట్టుముట్టినప్పుడు నీవు ప్రార్థించవలసింది, కోరుకోవలసింది ఎవరినంట? నా దేవా, నా దేవా అని అడిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను విడిచిపెట్టేవా అన్నాడు, కానీ నీకు వెంటనే వచ్చే జవాబు, నేను నీ పక్కనే ఉన్నానా అని చెప్తాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక ఈ రోజున మనం గ్రహించవలసినటువంటి అంశం అది. తర్వాత 5వ మాట, నేను దప్పిక గొనుచున్నాను అనేటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. సహోదరి సుమలత గారు అల్లూరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు యేసు ప్రభు సిలువలో మాట్లాడిన 7 మాటల్లో మొదటి మూడు మాటలు చుట్టూ ఉన్న మనుషుల్ని ఉద్దేశించి మాట్లాడింది. చివరి 4 మాటలు తన గురించి మాట్లాడుకున్న మాటలు. 5వ మాట యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగనుచున్నాను అన్నారు. ఈ మాటలో అర్థం చాలా డెప్త్గా ఉంది. ఇది కేవలం ఆయనకు నీరు కావాలన్నది కాదు, మరెన్నో విషయాలను ఇది సూచిస్తుంది. యేసు మానవత్వాన్ని ప్రకటించాడు. అఫర్మేషన్ ఆఫ్ జీసస్ హ్యుమానిటీ. లేఖనము నెరవేర్చుటకు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఆధ్యాత్మిక దాహం, ఇక్కడ స్పిరిచువల్ థర్స్ట్. యేసు దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన మానవునిగా ఈ లోకంలో జీవించారు. ఆయనకి దాహం, బాధ అన్నీ మనవలే కలిగినవి.
మనము అనుభవించినట్టే ప్రతి శ్రమ గుండా ఆయన వెళ్ళారు. మనకు అర్థమవుతుంది. కాకపోతే ఆయనకు మనకు ఒకటే తేడా ఉంది. ఏమిటంటే ఆయన ఏ పాపము చేయని వారు, మనమైతే ఎప్పుడు పాపంలో ఉండేవారు. అయితే అప్పటికే సిలువలో 6 గంటల సేపు యేసయ్య ఉన్నప్పుడు శరీరంలో ఉన్న రక్తం అంతయు బయటకు వచ్చేసింది. ఎండ వేడి, నీరు లేకపోవడం వల్ల ఆయన దాహం కలిగారు. యాక్చువల్గా మన బాడీలో 60% ఆఫ్ వాటర్ ఉంటుంది. అందులో 15 to 20% డీహైడ్రేట్ అయిపోతే మనం చనిపోతాం. ఆ స్టేజ్లో కూడా యేసయ్య చేదు చెరుకను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని నిరాకరించారు. యాక్చువల్గా అందులో ఒక వెనిగర్ కలిపి పెట్టారు. అంటే అది కొద్దిగా అనస్థీషియా ఇవ్వడానికి, అంటే ఆ నొప్పిని కొంచెం ఉపశమనం కల్పించడానికి అది ఇచ్చారనమాట. కానీ యేసయ్య దాన్ని నిరాకరించారు. ఎందుకంటే అంత పెయిన్ కూడా తను మొత్తం కంప్లీట్గా భరించాలని చెప్పి దాన్ని పూర్తిగా అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డారు. నెక్స్ట్ థింగ్, లేఖనంలో నెరవేర్చుటకు, అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు యేసు నెరవేర్చాలని బైబిల్ చెప్తున్నది. అలాగే ఆయనను గూర్చి వ్రాయబడిన ప్రవచనాలు ఏవి కూడా నిరర్ధకం కాకూడదని ఇలాగ దప్పికొన్నారు. అయితే 1000 years బ్యాకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మనకు 1000 years బ్యాకే ఓల్డ్ టెస్టిమెంట్స్లో కీర్తనల్లో మనకు తెలుస్తుంది. కీర్తనలు 69:21, వాళ్ళు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అనినప్పుడు చెరకను తాగనిచ్చిరి. లేఖనాలు నెరవేర్చుటకు అతను తాను సమర్పించుకొనుకు ఇష్టపడ్డారు. He submitted himself to word of God, to the will of the God, to bring glory to the God. ఇక్కడ మనకేం అర్థమవుతుంది, అక్కడ ఆల్రెడీ దేవుడికి తెలుసు ఇదంతా జరుగుతుందని. ఇవన్నీ ఇంత కష్టం, మనకి ఏదన్నా జరుగుతుంది అంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళము. యేసయ్యకి అంతా తెలుసు, ఇంత శ్రమ గుండా తను వెళ్తున్నారు, ఇంత అనుభవించాల్సి వస్తుందని. కానీ కేవలం మన కొరకు ఆయన ఇదంతా భరించారు. ఆధ్యాత్మిక దాహం, ఇప్పటి వరకు ఫిజికలీ దాహం అంటే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు 2 రకాల దేవుడు యేసయ్య 2 దగ్గరల దాహం అన్నారు. ఒకటి సిలువ పైన, మరొకటి యాకోబు బావి దగ్గర. 2 దగ్గరలా దాహం అన్నారు, కానీ అక్కడ నీరు తాగినట్టు కానీ ఆయన దాహము తీరినట్టుగా కానీ మనం చూడము. ఎందుకంటే అది శరీరరీత్యా ఉన్న దాహము కాదు, అది ఆత్మల కొరకు ఆయన దాహం. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను 4, 6, 7 అధ్యాయాల్లో సమరయ స్త్రీతో యేసయ్య, ఈ నీరు త్రాగువారు మరలా దప్పికొనరు, కానీ నేను ఇచ్చే నీరు త్రాగువారు మరి ఎన్నడూ దప్పికొనరు అన్నారు. నేను నీకు జీవజలము ఇస్తాను. సమస్త జీవజలములు సృష్టించిన ప్రభువు ఆయన దాహము కొనడం ఏంటి? అది ఫిజికల్ దాహం కాదు, ఓన్లీ ఆత్మీయ దాహం. దప్పికొన్న యేసయ్య వారు చేదు చెరకను ఇచ్చారు. మరి నీవైతే ఆయన దాహం తీర్చడానికి, ఆయన దాహాన్ని ఎలా తీర్చగలుగుతాము? వారు తెలియకుండా దేవునికి రోమీయులు చేదు చిరకనిచ్చారు. మనమేమిస్తున్నాము? మనము ఆయన దాహం తీర్వాలి అంటే మన సత్క్రియలతోటి, మన భక్తితోటి, మన పరిశుద్ధతతోటి, నశించుచున్న ఆత్మల పట్ల మనకున్న పరితాపంతో ఆయన దాహం తీర్చగలము. రోమీయులు ఆయనకి తెలియకుండానే యేసయ్యకు చేదు చిరకనిచ్చారు. మనమైతే ఆయనకి తెలిసి అనేక విధములుగా ఇప్పటికీ అలాగే చేస్తున్నాం. మనము రక్షణ పొంది అనేక మందిని నశించిపోకుండా చేయగలిగినప్పుడే మనం దేవునికి నీరిచ్చిన వారం అవుతాము. లేకపోతే మనము కూడా వారిలాగే చేదునిచ్చిన వారుగా ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? చక్కని అంశాలు, చాలా స్వల్ప వ్యవధిలో సుదీర్ఘమైనటువంటి అంశాన్ని అందించారు. ఆయన మాటలను 2 రకాలుగా విభజించి 4వ మాట నుంచి ఆయన స్వతహాగా తన యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నటువంటి మాట, దాహంలో ఉన్నటువంటి ఆ రకాలు. అలాగనే మనము కూడా మత్తయి సువార్తలో యేసయ్య చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి కొరకు అంటే ఆ ఆకలి, ఆ దప్పిక దేనికోసం అంట చెప్పండి? మంచి మాటలు చెప్పారు.
2 సందర్భాలు ఆయన దాహం కొన్నా ఆయన ఏ రోజు కూడా దాహం తీర్చుకోలేడా? తీర్చుకున్నాడా? తీర్చుకోలే. ఆయన కోరుకున్న దాహం అంతేందనగా, నేను ఇంకా చాలా కార్యములు జరిగించవలసి ఉంది. ఒకసారేనండి, ఆయన ఇంకా చేయవలసిన కార్యములు ఉన్నాయి అనండి. ఆయన మనల్ని వెలిగించాడు కనుక, ఆయన వెలుగు మనలో పెట్టాడు కనుక, ఆయన మిగిల్చినటువంటి ఆ శేషాన్ని మనము యేసయ్య కొరకు రక్షించాలి. చప్పట్లు కొడదాం దేవునికి. కనుక దేవుని బిడ్డారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, అలాంటి దప్పిక ఆకలి యేసయ్యలో ఉంది. అలాంటి నీతి కొరకు మనం దాహం కొన్నటువంటి వారమై ఎంతోమందికి ఆత్మీయ దాహాన్ని తీర్చేటువంటి బలమైన, నమ్మకమైన నీతిమంతులుగా మనం బ్రతకాలని చక్కని మాటలు తెలియజేసిన సహోదరిని దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనది. మన మధ్యలో ఉన్న సహోదరులు జాన్ వెస్లీ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరితోటి చాలా సంవత్సరాల తర్వాత దేవుని కృపను బట్టి ఇక్కడ నిలబడటం ఆ దేవునికి స్తుతులు. మన సంఘ కాపరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఏ గారికి నమస్కారాలు చెల్లిస్తున్నాను. నేను ఈ వాక్యము సిద్ధపడక ముందు ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. జాన్ వెస్లీ గారు రాసిన ఒక నవల నేను చదువుతూ ఉంటే, ఆ యథార్థ ఘటన 1960వ సంవత్సరంలో జరిగిందని నేను చూశాను. జాన్ రికెల్టన్ గురించి చదివాను. ఒక తండ్రి, అతనికి ఏకైక కుమార్తె ఉంది. షీ హ్యాస్ 7 years old డాటర్. ఆమంటే ఆయనకి చాలా ఇష్టం, ప్రేమ. ఒకసారి తండ్రికి జన్మదినం సమీపించినప్పుడు తండ్రికి హ్యాపీ బర్త్డే చెప్పేదానికి ఆ ముందు రోజు ఆ కుమార్తె తన తండ్రితో అంటది, డాడీ టుమారో ఐ విల్ ప్రజెంట్ ఏ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ అంటది. ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం నీకు నేను ఇస్తాను డాడీ రేపు అని చెప్పినప్పుడు ఆ తండ్రి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. నేను త్వరగా ముగిచేసి వాక్యం మరొకరికి అప్పచెప్తాను, చాలా సమయం అయింది, అందరూ నీరసంగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మాట అన్నప్పుడు ఆ తండ్రి దగ్గరికి వాళ్ళ కూతురు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అప్పుడు. వెరీ ఇంట్రెస్టింగ్. తండ్రి ఆ గిఫ్ట్ తీసుకున్నాడు, చూశాడు, ఆ గిఫ్ట్ ఓపెన్ చేశాడు. ఇట్ హ్యాజ్ ఏ 1 box. ఆ బాక్స్ కూడా ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో ఏముంది? ఎంటీ బాక్స్. ఏముంది? ఖాళీ బాక్స్ కనపడింది. వెరీ సర్ప్రైజింగ్. ఆయన తండ్రి ఆ కుమార్తెను పిలిచి అంటున్నాడు, ఏమ్మా గిఫ్ట్ ఇవ్వటం తెలియదా నీకు? ఉత్త ఖాళీ బాక్స్ ఇచ్చావు నాకు, దీంట్లో ఏం పెట్టలేదు అన్నప్పుడు ఆ కుమార్తె అంటుంది, నాన్న నీ ప్రేమని కొలవటానికి ఈ భూమి మీద ఏ వస్తువు కూడా సరిపోలేదు. హల్లెలూయా. అందుకని నా ప్రేమనంతా బాక్సులో నింపి నీకు ఇచ్చాను నాన్న అంటుంది. ఆ తండ్రికి ఆ టైంలో ఆ మాట అర్థం కాలేదు. కానీ ఫ్యూ ఆఫ్ డేస్ ఆఫ్టర్ ఆమెకి జ్వరం వస్తుంది. ఆ తర్వాత ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక 10 to 15 days తర్వాత కొన్ని వైద్య పరీక్షలు చేసినప్పుడు డాక్టరు చెప్తారు, శివ సఫరింగ్ ఫ్రమ్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ తోటి ఆమె బాధపడుతుందని చెప్పినప్పుడు ఆ తండ్రి చాలా బాధపడతారు. వితిన్ తక్కువ పీరియడ్లోనే ఆ కుమార్తె చనిపోతుంది. నేను ఆ నవల చదువుతున్నప్పుడు చాలా ఇంప్రెసింగ్ అనిపించింది. ఆ చనిపోయిన తర్వాత ఆ తండ్రి తన తల దగ్గర పెట్టుకున్న ఆ ఎంటీ బాక్స్ను చూస్తూ ప్రతిదినం తన కుమార్తెను తలుచుకుంటూ కన్నీరు పర్వతం అవుతాడు. తన ప్రేమ
తను చూపినటువంటి ప్రేమ కొలవలేనిది, మరువలేనిది, దానికంటూ ఒక కొలత లేనిది. నా ప్రియమైన వారలారా, మీకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీకు నాకు మన మధ్య దేవుడు చూపిన ప్రేమ కొలవలేని ప్రేమ. హల్లెలూయా! విలువైన ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్న వారికే ఆ ప్రేమ యొక్క రుచి తెలుస్తూ ఉంటుంది. గాడ్స్ లవ్ ఈజ్ మై స్టైల్. ఒక దైవ సేవకుడు అంటాడు, ఆయన ప్రేమే ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించటం ఒక స్టైల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం మాటలోనికి వద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యము మనం చదువుకున్నప్పుడు, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎన్నో పర్యాయాలు ఈ మాటను మనం చాలామంది విశదీకపరిచినప్పుడు మనం విన్నాం. ఎన్నో ఆత్మీయ కోణాలు, ఆత్మీయ అర్థాలు మనం నేర్చుకున్నాం. నేను దీన్ని మరింత సమయం చెప్పను, కానీ దేవుని వాక్యంలో ఒక 7 విషయాలు నేను అబ్జర్వ్ చేసి ఆయన సిలువలో సమాప్తపరిచిన విషయాలు మీ ముందు పెట్టుటకు ప్రయత్నిస్తాను. దాంట్లో ఒకటి, ఆయన పాపమును సమాప్తపరిచెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాపమును సమాప్తపరిచాడు. పాప బంధకాలలో, పాపపు ఉచ్చుల్లో, పాపపు మరకలతో మనం బ్రతుకుచున్న దినాలలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడింది. ఎందుకంటే పాపుల యొక్క పాపమును తొలగించడానికే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 1వ యోహాను పత్రికలో 3వ అధ్యాయము 5వ వాక్యంలో మనకి చాలా స్పష్టంగా ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదవండి. 1వ యోహాను పత్రిక 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను. ఆయన ఎందేం లేదు, పాపమేమీ లేదు. ఆయన పాపి అయ్యుంటే ఇందాక దైవజనులు చెప్పినట్టుగా ఆ శాసనము రాసిన వాడేమవ్వాలి, మరణించాలి. నీతులు ఉన్నవి చెప్పేదానికి కాదు, ఆచరించడానికి. మన బ్రతుకులు పాపములో 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 నలిగిపోయిన బ్రతుకులు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సమయంలో పాపం ఈ లోకాన్ని ఏలుబడి చేస్తుంది. మత పెద్దలు ఈ ఆ యెరూషలేముని, అక్కడ ఉన్న యూదా సమాజాన్ని వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు. యూదులని రోమియులు కాదు ఏలుబడి చేసింది, యూదా జాతిని అక్కడున్న మత పెద్దలు ఏలుబడి చేస్తున్నారు. మీకు తెలుసునా, చదువుకున్న చాలామంది మన మధ్యన ఉన్నారు. చరిత్రలో రోమియులు ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించారు. ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపం ఎవరంటే రోమా సామ్రాజ్యం. ఎంతోమంది చక్రవర్తులు రోమా సామ్రాజ్యాన్ని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో వాళ్ళ ఖ్యాతిని నలుదిశలా విశదపరిచారు. అందులో భాగంగానే ఇశ్రాయేలు దేశాన్ని వాళ్ళు ఏలుబడి చేస్తున్న సందర్భం. ఆ సందర్భంలో పాపము విచ్చలవిడిగా ఉన్నప్పుడు, ధర్మాన్ని మేము స్థాపిస్తామని చెప్పి వాళ్ళు వేలుబడి చేస్తున్నప్పుడు, యేసు ప్రభువును శిక్షించింది, సిలువ వేసింది ఎవరు? రోమా ప్రభుత్వమే. నేను అవన్నీ వివరించడానికి సమయం లేదు, మీ అందరికీ తెలుసు. పిలాతు అంటున్నాడు, ఈ మనుషుని యొద్ద నాకు ఏ పాపము లేదు. మరి పాపం లేనప్పుడు సిలువ ఎందుకు వేశారు? మీ న్యాయము, మీ తీర్పు నిజంగా పాపిని ఏం చేయవు, రక్షించవు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టుటకే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాపము మనలను పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంతేగాని చాలామంది అన్నారు, అబే ఈయన పాపుల మధ్య కూర్చుంటున్నాడేంటి, కుష్ఠరోగుల ఇంటికి వెళ్తున్నాడేంటి, వ్యభిచారుల మధ్య ఉన్నాడేంటి, ఈయన దేవుడైతే అలా ఉంటాడా? నా ప్రియమైన వారలారా, నీవు నేను సేవించుచున్న దేవుడు పాపములను తొలగించుటకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా.
ఆయనను పొంది ఉన్న మనము పాపమును జయించాలి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది మేము సిలువ వేయబడిన జీవితాన్ని జీవిస్తున్నాం అంటుంటారు. నువ్వు సిలువ వేసుకోగలవా? ప్రయత్నించు. ఒక చేత్తో కాలుని, ఇంకొక చేతిని కొడతాం. మరి ఈ చేతిని సిలువ మేకు కొట్టేదానికి చేయేది లేదు. సిలువ వేయబడిన క్రీస్తుతో కూడా మనం జీవించాలి, పాపాలను మనం ఛేదించాలి. హల్లెలూయా. రెండో మాట, బలులను సమాప్తం చేశాడు. ఏమి సమాప్తం చేశాడంటే, బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఆయన సిలువ వేయబడేంత వరకు బలుల వ్యవస్థ ఉంది ఈ లోకంలో. ప్రతి బలిని ఆయన సిలువతో సమాప్తపరిచాడు. అందుకే కదా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యంలో ఇక్కడ రాయబడుతున్న మాట ఒకటి, సదాకాలము నిలుచు ఒకే బలి. ఆమేన్, హల్లెలూయా. సదాకాలము నిలుచు ఒకే బలి మన ప్రభువైన యేసయ్య. ఆయన బలిగా అర్పిస్తూ బలులు అర్పించే వ్యవస్థకి ఆయన సమాప్తపరిచాడు. మరొక మూడవ మాట మనం చూస్తే, మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం. మరణం మనకు వస్తే అయ్యో చచ్చిపోతామని భయం. ఈ రోజున దైవజనులు ఎన్నోసార్లు మరణం గురించి చెప్తూ ఉంటారు. గతించిన సంవత్సర కాలంలో మన మధ్య ఎంతమంది తల్లులు, తండ్రులు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. రత్నవంకులు గారి ఆ భూస్థాపన కార్యక్రమంలో దైవజనులు అంటున్నారు, మనం కూడా ఒకసారి ఆయన ఏం చేస్తాం? చూస్తాం. బిలీవ్. మరణపు ముళ్ళు. అప్పటి వరకు మరణానికి ప్రతి ఒక్కరు మీ దాసులమే. ప్రతి ఒక్కరూ మరణం అంటే భయము. నా దేవుడు ఈ లోకానికి వచ్చి, కొరింథీ పత్రిక మనం చూస్తాం కదా 5:51, మరణమా నీ ముల్లెక్కడ? ఆమేన్, హల్లెలూయా. ఆ మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మన దేవుడు. ఆయన పేరు జయశాలి. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధానుడైన దేవుడు. ఈస్టర్ పండుగ ఆచరించబోతూ ఉన్నాం. పునరుద్ధానుడైన దేవుడు. మరొక మాట మనం చూస్తే, రక్షణ ప్రణాళికను సిద్ధపరిచిన దేవుడు. శిలువ యాగము ద్వారా రక్షణ ప్రణాళిక. నీ రక్షణ, నా రక్షణ, మనకి రక్షణ కలిగింది అంటే ఈ రోజున దేవుడు ఏర్పాటు చేయబడిన శిలువ యాగము తల్లి. ఆ శిలువలో దేవుడు ప్రాణం పెట్టకుండా, విలువైన అమూల్యమైన రక్తము కార్చకుండా ఉంటే ఈ రోజున మనకేం రాదు? రక్షణ రాదు. అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, మేకల రక్తము వలన, కోడెల రక్తము వలన మనకేం రాదు? పాప విమోచన కలగదు. పరిశుద్ధ నిష్కలంకమైన రక్తము ద్వారానే మన పాపాలన్నీ పవిత్రపరచబడతాయి. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అంటే అది ఎవరిదో ఒకరి సొత్తు కాదమ్మా. దేవుడు నీ కొరకు తన ప్రాణము, రక్తము కార్చి ఎత్తిపెట్టి ఉన్న రక్షణ భాగ్యం. ఆమేన్, హల్లెలూయా. నేను చిన్నప్పుడు 7వ తరగతి చదివేటప్పుడు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఉలవపాల్లో ఉన్నాను. ఒక అతను బెగ్గర వచ్చాడు. మంచి ఇట్లాగే ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. ఆ చెట్టు కింద కూర్చో ఉన్నా. నేను వచ్చి, బాబు నాకు మంచి నీళ్ళు ఇవ్వు అన్నాడు. నేను పాపం పెద్ద అయినా తాగలా, మంచి దప్పికేస్తుంది అన్నాడని పరిగెత్తు పోయి కుండలో ఒక చెమ్ము వాటర్ ఇస్తే గుట్ట వాటర్ తాగి చక్కని పాట ఒకటి పాడాడు. అంటే అది దేవుని పాట కాదు, అది లోక సంబంధమైన పాట. ఒక రాగం తీసి పాడాడు. నేను అనుకున్నాను, పాట పాడటం వలన అతనికి దప్పికి తీరిందా? పాట పాడితే దప్పికి తీరిందా? మరి దప్పికి తీరింది కాబట్టే పాట పాడాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పాపం, నీ శాపకరమైన జీవితాన్ని వదిలిపెట్టి దేవుని యొద్దకు వచ్చి ఆయన సిలువ వైపు చూసి ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యం నువ్వు స్వతంత్రించుకుంటే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు. నీళ్లు నావి, బాయి నాది, మా నాన్న దువ్విచ్చిన బాయి, మా నాన్న కొనిపెట్టిన కొండ, నీళ్లు నాయండి. మరి ఆయన ఏం చేశాడు? గుట్ట తాగి పాట పాడాడు. అలాగే నీ రక్షణకు నువ్వేమీ చేయలేదు.
నీ వల్ల ఏమీ కాదు. నీవు దేవుని యొద్దకి వచ్చి ఆయన వైపు చూసిన పిదప రక్షణ నీకు నీ వాకిటి ముందే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట మనం చూస్తే 5వ మాట, సాతాను తలను ఆయన చితక్కొట్టాడు సిలువలో. సాతాను తలను చితక్కొట్టి వాడి క్రియలను సమాప్తపరిచాడు. ఇప్పుడు సాతానుగాడు ప్రాణం తోకలో ఉంది, తలలో లేదు. చాలామంది అబ్బో సమస్యలు, అమ్మో కష్టాలు, అయ్యో వ్యాధులు, అయ్యో బాధలు అంటాం. కానీ దైవవాక్యం చెప్తున్న మాట ఏంటంటే సాతాను తలని దేవుడు సిలువలో ఎప్పుడో చితక్కొట్టాడు. నీకు వచ్చే సమస్యలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, బాధలు అన్నీ తాత్కాలికమే. మరి శాశ్వతమైనది ఏదంటే దేవుని యొక్క రక్షణ నీకు శాశ్వతమైనది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క రక్షణ నీకు శాశ్వతమైనది. వాడి తోక మాత్రమే కదులుతుంది, తల ఇప్పుడు చితక కొట్టబడింది. మరొక ఆరో మాట కూడా నేను చెప్పి ముగింపులోకి వస్తాను. ధర్మశాస్త్రపు ఏలుబడిని ఆయన సమాప్తం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు రాకముందు ఏమి ఏలుబడి చేస్తుందంటే ధర్మశాస్త్రపు ఏలుబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి రోమా పత్రికను, గలతీ పత్రికను చదివితే ధర్మశాస్త్రము దాని యొక్క ఏలుబడి మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రమే మమ్మల్ని ఏలాలి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అంటారు, వీడెక్కడి నుంచి వచ్చాడో మాకు మోషే తెలుసు, మాకు అబ్రహాము తెలుసు అంటారు. నా దేవుడు అంటాడు, మోషే అబ్రహాము కంటే నేను ముందున్నవాడను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం, కులం అనే ఒక భక్తి, మతం అనే ఒక రంగు, నీ క్రియలు, నీ బ్రతుకు మార్చుకోకుండా చాలామంది ఈ రోజున అదొకటి అలంకారప్రాయంగా వేసుకొని బ్రతుకుచూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ఆయన అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువలో ఏం చేశాడు? సమాప్తపరిచాడు. ధర్మశాస్త్రం ఇంకా లేదు. ధర్మశాస్త్రం అనేది కేవలం అద్దం మాత్రమే, అది నిన్ను మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు రోడ్లో పడిపోయినప్పుడు నిన్ను తీసుకెళ్ళి వైద్యుని దగ్గర నిన్ను చేర్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. కానీ నీకు ఒక అద్దం తీసుకొచ్చి నువ్వు పడ్డావు చూడయ్యా, నీకు ఎట దెబ్బలు తగిలినవి చూడయ్యా అంటే నువ్వు స్వస్థత వస్తుందా? ఈ రోజున కూడా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ధర్మశాస్త్రము ఆయన నిర్మూలపరిచి శాంతి స్థాపన చేశాడు ఈ భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. చివరగా ప్రవచనాలను నెరవేర్చాడు. ప్రతి ప్రవచనాన్ని దేవుడు సిలువ పైన ఆయన సమాప్తపరిచాడు. హల్లెలూయా. దగ్గరగా 100 ప్రవచనాలకు పైగా ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఆయన మీద ఉన్న ప్రతి ప్రవచనాన్ని ఆయన సమాప్తపరిచాడు. ఈ 7 అంశాలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని సిలువ యొక్క విలువ మన బ్రతుకులకు ఎంతో ఆశీర్వాదకరం. నేను ముగింపు చేస్తూ చివరిగా మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను. వై ఆర్ దిస్ ఫ్రైడే ఈజ్ కాల్డ్ యాజ్ గుడ్ ఫ్రైడే? ఎందుకు ఈ రోజున మనం శుభ శుక్రవారం అంటాం? యేసు ప్రభువుని చంపేశారు కదా, దిస్ ఇస్ ద బ్యాడ్ ఫ్రైడే కదా. ఎందుకు దీన్ని శుభ శుక్రవారం అంటారు తల్లి? ఎందుకంటారమ్మా? ఎందుకంటారు శుభ శుక్రవారం అంది? మీ ముందు ఉంచబడినటువంటి 7 అంశాలను బట్టి ఇది శుభ శుక్రవారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ కొరకు బలి అయిపోయిన దేవుడు. ఆయన మరణించాడు. అందరూ అనుకున్నాడు ఫినిష్ అన్నాడు. కాదు, ఆయన సమాప్తపరిచి గెలుపు దుందుబి మోగించాడు ఈ లోకం. యూదుల రాజా జయము, రాజుల రాజా జయమని ఆయన యెరూషలేములకు వస్తున్నప్పుడు మట్టలు పట్టుకొని మట్టలాదివారం అని మనం సెలబ్రేట్ చేసుకున్న రోజు ఎంతమంది అయితే రాజులకు రాజా జయమన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. నా పరిస్థితి అంతే. మన అనుకున్నవారు పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు,
కాలాలు మారిపోతాయి, కానీ మార్పు లేని వాడు ఎవరైనా ఉన్నారు, ఈ లోకంలోనూ నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే మనం సేవించుచున్న మన ప్రభు అయిన యేసే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే మరొకసారి మీతో పంచుకోవటానికి దేవుడు అవకాశం కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. సమగ్రంగా, సంపూర్ణంగా సమాప్తము, ఫినిష్డ్. గ్రీకు పదంలో మనం చూసినట్లయితే టెటెలిస్టై అనేటువంటి పదం. ఏదైనా ఒక మంచం చేయమని ఒక వడ్రంగి వానికి ఇస్తే, కార్పెంటర్కి ఇస్తే, పని చేసావంటే చేశానని. ఒక టైలర్కి ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చి కుట్టావంటే కుట్టానని. అంటే దేవుని బిడ్డలారా, యేసయ్య సమాప్తం అన్నాడంటే ఆయన కోసం కాదు, నేను సమాప్తం అవుతున్నాను కాదు. ఇప్పుడు ఈ లోకంలో మనం చనిపోతున్నప్పుడు మనోళ్ళు నేను అయిపోతున్నాను, నా పని అయిపోయింది అని అనుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈ రోజున కొసమెరుపుగా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. దేవుడు మనల్ని పుట్టించుటలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాట అందరికీ అర్థమైందా? నీవు ధనవంతుడిగా పుట్టినా, పేదరికంలోనూ పుట్టినా, జ్ఞానుల కుటుంబంలో పుట్టినా, ఏ జ్ఞానము లేనటువంటి కుటుంబంలో పుట్టినా, మనం పుట్టామంటే దేవుడు మనకి ఈ లోకంలో మనల్ని పంపించాడంటే మనందరి పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంది. మనందరం కూడా దేవుని బిడ్డరా, ఆయన చిత్త ప్రణాళికలో మనం ముందుకు సాగాలి. దేవుడు ఆయన మన పట్ల ఉండేటువంటి చిత్తం ఏంటనగా, ఆయన ఎలాగ మనకి మాదిరి చూపించాడో అలాగ జీవించాలి. ఎవరెవరు ఏం పని చేయాలో ఆ పని జరిగించాలి. అనగా ఒక శరీరంలో అవయవములు ఉన్నట్లుగా ఏ అవయవం పని ఆ అవయవం ఎలాగ చేయాలో అలాగనే మనం కూడా మన యొక్క పనులన్నీ చేసి, భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రికలు అంటాడు, నా మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను. అనగా దేవుని బిడ్డలారా, ఆయనని పిలిచింది ఒక ఉద్దేశం. ఎందుకు పిలిచాడనగా, అన్యుల మధ్యలో నిన్ను ఒక బలమైన పాత్రగా వాడుకుంటానన్నాడు. ఆ పని ఆయన బ్రతుకున్నంత వరకు పరిగెత్తి ఊరికంబం ఎక్కేంత వరకు కూడా, శిరచ్ఛేదనం చేయబడేంత వరకు కూడా తన యొక్క పనిని కొనసాగించి నేను సమాప్తం చేస్తున్నానని చెప్పాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనం కూడా యేసయ్య ఇవన్నీ మన మీద ఉన్న భారాలన్నీ ఆయన పూర్తి చేసి ఈ రోజున మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ చిత్తం మీద గుర్తెరిగి దాన్ని మనం కూడా సమాప్తపరిచి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని అంశాలు, ఆయన సమాప్తపరిచినటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా కూలంకుషంగా తెలియజేస్తున్నటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని బిడ్డరా, చివరి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగా లూకా సువార్త 23:46, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనే మాట మన మధ్యలో ఉన్న రోజా గారు, హైదరాబాద్, వారు వచ్చి తెలియజేస్తారు. దేవుని నామం నాకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఏమాత్రం అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు దేవ. రక్షించావు దేవ, నన్ను నడిపించండి. నీ కృపతోనైనా మీ ప్రేమతో నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం చెప్పుచుండగా మీ ఆత్మతో నింపి మీరు బోరగా ఉండి అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మాట్లాడిన 7 మాటలలో, చివరగా మాట్లాడిన 7 మాటలలో 3 మాటలు ప్రజల గురించి మాట్లాడారు, ప్రజలతో మాట్లాడారు. ఒక 3 మాటలు ఆయన దేవునితో మాట్లాడారు. ఒక్క మాట తనకు తానే డిక్లేర్ చేశారు, సమాప్తమైనది
అని డిక్లేర్ చేశారనమాట. అంటే 7వ మాట నాకు అయ్యగారు ఇచ్చిన మాట. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఇక్కడ సృష్టి ఆరంభమును మనం ఒక్కసారి గమనించినట్లయితే 6 దినములలో ఆయన అన్నీ ఏర్పాటు చేసి 7వ దినమున విశ్రాంతి దినములోకి ప్రవేశించారు. అదేవిధంగా 6 మాటలతో 6వ మాట సిలువలో పలికిన 6వ మాటతో సమాప్తమైనది అని చెప్పి 7వ మాటతో ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నారన్నమాట. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అంటే ఆయన సృష్టికర్త, ఆయన ఆత్మను ఆయన్ని ఎవ్వరూ చంపే అర్హత ఎవరికి ఇవ్వబడలేదు లోకంలో. కానీ ఆయన మన కోసం మరణించాడు. ఆయన అంతటా ఆయనే తిరిగి పెట్టే అధికారం తండ్రి ఆయనకిచ్చాడు. ఆయన మన కొరకు మరణించాడు. మన ఆత్మ ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది. మన దోష శిక్షను మనం భరించవలసి ఉండగా, కానీ మన దోష శిక్షను ఆయన భరించాడు. ఆయన సిలువలో మన కోసం బలియాగమైపోయాడు. ఆయన మన కొరకు మరణించాడు. మనం కూడా ఆయన తండ్రి చేతికి ఏ విధంగా ఆయన పూర్తి చేసి సమస్తమును పరిశుద్ధంగా ఆత్మను అప్పగించుకున్నాడో, మనం కూడా ఈ లోకంలోకి అయ్యగారు చెప్పారు, ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయనకి మన ఆత్మను పరిశుద్ధంగా అప్పచెప్పుకోవాలని అనేది ఆయన ఉద్దేశం. ఆయన ప్రతి విషయంలోనూ మనకి మాదిరి మిగిల్చి వెళ్ళారు. మనం కూడా ఆ విధంగా జీవించి ఆయన ఏ విధంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఏ విధంగా జయించి వెళ్ళారో, మనం కూడా ప్రతి నిమిషము ప్రతి విషయంలోనూ మనం దేవుణ్ణి చూసి దేవునితో నడుస్తూ ఆయన కొరకు మనం బ్రతకాలి అనేది ఆయన ఉద్దేశం. మనం కూడా ఏ కలంకము అంటే ఏదైనా ఆయన రక్షించుకున్న తర్వాత ఆయన కొరకు మనం జీవిస్తూ ఆయన చేతికి మనం పరిశుద్ధంగా అప్పచెప్పుకోవాలి, ఆ తండ్రికి అప్పచెప్పాలి అనేది దేవుని ఉద్దేశం. యోహాను సువార్త 6:63లో, ఆత్మయే జీవించుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. మన శరీరం ఎప్పటికైనా అంతమైపోవాలి, ఎప్పటికైనా మనం మరణించవలసిందే. ఆత్మ మాత్రమే జీవిస్తుంటుంది. ఈ ప్రసంగి గారు ఏం చెప్పారంటే 12:7లో 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమిని చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. అందుకని మనం కూడా ఎప్పటికైనా ఆయన యొద్దకే వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఉండగానే మనం ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో, రక్షించబడిన వారు ఆయన కొరకు అంతం వరకు ఆయన పట్ల నిరీక్షణ ఉంచి సాగిపోవాలి. ఇంకా రక్షించబడిన వారు ఒక్కసారి ఆలోచించి, అయ్యా నీకు మా కోసమే కదా నువ్వు మరణించావు, మా దోష శిక్షని నువ్వు అనుభవించావు కదయ్యా అని ఒక్కసారి ఆలోచించి ప్రతి యవనస్తుడు మారాలి, ఒప్పుకోవాలి, ఆయన కొరకు జీవించాలి. మన శరీరం యందు పరిశుద్ధమైన జీవితాన్ని మనం బ్రతకగలిగినప్పుడే ప్రభువు మనలో నివసిస్తాడు. ఆయన మనలో నివసించినప్పుడు ఆయన ఆత్మ మనలో జీవింపజేసినప్పుడు ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధంగా సంతృప్తిగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పచెప్పుకున్నాడో మనం కూడా ఆ విధంగా అప్పచెప్పుకోవాలి. తర్వాత పేతురు గారు సెలవిచ్చిన ప్రకారం మొదటి పత్రిక పేతురు 4:19లో, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపవలెను అని తెలియచేశారు. అదేవిధంగా మన సృష్టికర్త నమ్మకమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, మన ప్రభువు, మన యేసయ్య ఎప్పటికీ విడవని దేవుడు, ఎన్నటికీ మరువని దేవుడు, నేను ఉన్నాను అని సెలవిస్తున్న దేవుడు. ఆయన కొరకు మనం నమ్మకంగా బ్రతికి మన ఆత్మలని సంతృప్తిగా ఆయన చేతికి పరిశుద్ధంగా అప్పచెప్పుకోవాలనేది ఆయన ఉద్దేశము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సులభ శైలిలో
చాలా స్వల్ప వ్యవధిలో అవసరమైనటువంటి సత్యాన్ని ముగింపులో దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేసి ముగించి కూర్చున్నారు. వెళ్ళి దేవుడు తన బిడ్డని ఇంకొను మంచి ఆయురారోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి రానున్న దినాల్లో ఒక నమ్మకమైన సాక్షిగా బిడ్డను నిలబెట్టును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా ఆమెను అనట్లేదే, చెబితేనే అంటారా? ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి లాస్ట్లో చదివినటువంటి మాటను మనం చూసినట్లయితే, పేతురు గారు రచించిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారము అనండి. అందరూ అనండి, కొంచెం బిగ్గరగా అనండి ఈసారి. మనము దేవుని చిత్త ప్రకారము ఏంటంటే, నెంబర్ 1, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి సత్ప్రవర్తన అనండి. సత్ప్రవర్తన కలిగి ఉంటే ఆయన మన పట్ల ఏదైతే ఉందో అది ఆయన జరిగించుకుంటాడు. ప్రవర్తనే సరిగా లేకపోతే ఆయన మనల్ని ఎలా నడుపుకుంటాడు? కనుక దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారంగా సత్ప్రవర్తన కలిగినటువంటి వారమైతే మన ఆత్మని ఏం చేస్తామంటే నమ్మకమైన సృష్టికర్తకి అప్పగించుకుంటాం. చప్పళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక మన యొక్క జీవిత గమనం, మన జీవిత కాలగమనం, యాత్ర ఎక్కడ ముగించబడుతుందో మనకు తెలియదు. కనుక ఏ క్షణములో ఎక్కడ మన యాత్ర ముగించబడుతుందో తెలియదు. కనుక ఏ క్షణమైనా 24/7, 7 రోజులు 24 గంటలు ఏ క్షణమైనా కూడా సత్ప్రవర్తన కలిగిన వారమైతేనే నమ్మకమైన సృష్టికర్తకు మన ప్రాణములను, మన ఆత్మలను ఆయనకి అప్పగించగలం. చక్కని మాటను తెలియజేసినటువంటి రోజా గారికి సంఘం తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఆ వాక్యం ఇచ్చిన రోజు నుంచి నిన్న పొద్దున కూడా, నిన్న సాయంత్రం కూడా 10 గంటల టైంలో కూడా, రాత్రి 10 గంటల టైంలో కూడా ఓ చిన్న వాదన వస్తుంది నాతోటి. ఏంటంటే, మా సంఘాల్లో ఎక్కడ చూసినా 6 వచనాలు మాత్రం అందరూ చెప్తారు, కానీ 6వ 7వ వచనం పాస్టర్ గారు చెప్తారు, అది నువ్వే చెప్పాలా అని చెప్పి కూర్చుంది. అదెల్లా ముడియాదే, ఇక్కడ నలుగురు చేత చెప్పించా. 7 మాటలు కూడా ఎవరు చెప్తారంటే సంఘస్థులే చెప్తారని చెప్పాం. కానీ ఇంకా వీలు పడదని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చి చివరగా ఆయన చిత్తమేదో బయలుపరిచారు. మనందరం కూడా ఈ 7 మాటలు అందరూ కూడా అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి వారందరిలో నుంచి దేవుడు మనతో మాట్లాడేందుకు మరొకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట నుంచి కూడా ఒక నూతనమైనటువంటి అంశాన్ని దేవుడు ఈరోజు ప్రజెంట్ చేశాడు మన మధ్యలో. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను దాన్ని. ప్రతి ఒక్కరిలో నుంచి ఒక ఎన్నడూ విననటువంటి మాటలు మనం విన్నాం ఈరోజు. అనగా దేవుడే అందరిలో నుంచి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము కూడా ఏం చేద్దాం చెప్పి, ప్రభు చిత్తం ప్రకారము, దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన కలిగిన వారమై నమ్మకమైన సృష్టికర్తకు మన యొక్క ఆత్మలను అప్పగించుకుందాము. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం జీవిద్దాం. దేవుని బిడ్డరా, ఆ మాట చెప్పి ఆయన తల వంచి ప్రాణము విడిచెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, ఆదివారం రోజున ఆయన మరణం పొందిన తర్వాత ఏం చేశాడు, ఆయన ఈరోజు వరకు ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటి కోణంలో నుంచి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మనల్ని బలపరిచేటువంటి వాక్యాన్ని దేవుడు తన దాసులోంచి మనతో మాట్లాడినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నేను చివరిగా ఆయన ఎప్పుడైతే తల వంచి ప్రాణం విడిచాడో, దేవుని బిడ్డరా, సూర్యుడు నల్లగైపోయాడంటే, చీకటి గమ్మిపోయిందంట. పర్వతాలు ఆయన ప్రాణం విడిచిపెట్టగానే ఆ సృష్టి మొత్తం గడగడలాడిపోయింది. పర్వతాలు గడగడలాడిపోయాయి. దేవుని బిడ్డలారా, అప్పుడు తెలిసింది వాళ్ళకి, ఈయన నిజముగా దేవుని కుమారుడని. చప్పలు కొడతాం దేవునికి. ఇది చరిత్ర చెబుతుంది నాన్న. మనము తెలుసుకున్నటువంటి వాళ్ళమై ఆయన చెప్పిన ప్రతి మాటని నిజమే ప్రభు అని మన అహాన్ని, మనకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టి, ప్రభువా నీ చిత్తమే నా పట్ల జరుగునుగాకని మనల్ని మనం ఆయన సన్నిధిలో ఆయన చేతికి సమర్పించుకున్నాం. దేవుడు ఆయన రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళందరూ కూడా సిద్ధపరచునుగాక. దేవుని బిడ్డలారా, నేను
3 వచనాలు చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం నుంచి. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తును తెచ్చాను. అంతటా వారు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దేవుని బిడ్డలారా, సమాధి చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనము ఆ సమాధి దగ్గర అందరినీ కూడా కావలి పెట్టి మరలా లేస్తాడని చేసినప్పటికీ ఆయన పునరుద్ధానుడై లేచినటువంటి దినాన్ని మనం ఆదివారం రోజున మనం ధ్యానం చేసుకుని అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకున్నాం. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రము నాయన. నేటి దినాన ప్రభువా, చక్కని మాటలు ప్రభు అందరి ద్వారా ఒక్కొక్కరిలో నుంచి నూతనమైనటువంటి అంశాలు తెలియజేశారు. మీరే మాట్లాడినటువంటి ప్రతి మాటని బట్టి యేసయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటలో ఉన్నటువంటి గూఢభావాన్ని మేము తెలుసుకున్నటువంటి మేము అంతవరకు ప్రాణం ఉన్నంతవరకు ప్రభువా నిష్టగా మీ చిత్త ప్రకారము కనుక యేసయ్యా స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారమై ఏ విధమైనటువంటి కపటము లేనటువంటి స్వచ్ఛమైన పవిత్రత కలిగినటువంటి వారంగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మీ చిత్తములో మా పట్ల ఏమైనది ఇవన్నీ జరిగించుకునే దేవుడు, అట్టి జీవితాన్ని మేమందరం కలిగి ఉండినట్లుగా మంచి తీర్మానంతో ముందుకు సాగుటకు సహాయం చేయమని, ప్రాముఖ్యంగా నేటి దినాన మీ మాటలు పంచుకున్న బిడ్డలను మీ చేతిలో బలమైనటువంటి బిడ్డలుగా కొన్ని ఆత్మల ప్రభువా మీ వైపునకు మళ్లించేటువంటి బలమైన సాక్షులుగా నిలబెట్టండి. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి. అలాగే నేను ఈ సందర్భంలో వచ్చినటువంటి వారు ఆలస్యంగా ఇంటికి వెళుతున్నారు కనుక నీరసపడిపోకూడనట్లుగా ఏర్పాటు చేయబడినటువంటి నాయన పలహారాలను బట్టి, రిఫ్రెష్మెంట్స్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాను. ఆ బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, కృప కలిగిన హస్తానికి మమ్మల్ని అందరూ కూడా అప్పగించుకుంటూ మీ బలమైన రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కుడిచిన మనందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.